అన్నా దొరికిపోయినా అన్న, ఒకసారి రావా ఇక్కడికి ప్లీజ్. సరే ఒకసారి లొకేషన్ పంపి వస్తున్నాడు అన్న. నీకేమైనా పిచ్చా? ఏం చేసావో నీకైనా అర్థమవుతుందా? పిచ్చి నాకు కాదు నీకే. మాటలతో వినిపోతే ఏం చేస్తావు? అందుకే ఇలా చేశాను. రేయ్ ఏం చేసావురా? ఏం లేదు అక్క, అక్కడ హెచ్ఆర్ అని ఉంది, మెయిల్స్ రెసిగ్నేషన్ పంపించా అంతే. అమ్మ చెప్పింది సరే, నువ్వెందుకు చేసావు? అంటే అమ్మకి చాలా మంది సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు తెలుసంట, నాకు ఖచ్చితంగా జాబ్ ఇప్పిస్తుంది. నీకు కూడా అమ్మ ఇప్పిస్తుందంట కదా. నీ బొంద, దానికెవరు తెలుసు? ఆఫీస్కి క్యారేజీలు తీసుకెళ్ళేవాడు తప్ప. క్యారేజీలు తీసుకెళ్ళేవాడా? అది కూడా వాడొకప్పుడు మా ఇంట్లో పని చేశాడు కాబట్టి తెలుసు. సారీ అక్క. రేయ్ ఈజీగా వచ్చిందేది మన దగ్గర ఉండదురా, కష్టపడి సంపాదించుకున్నదే లాస్ట్ వరకు ఉంటుంది. నువ్వు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ బాగా రాయు, నీకు ఎలాగో టాలెంట్ ఉంది కాబట్టి మంచి జాబే వస్తుంది, సరేనా? అక్క అక్క ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను రా. థ్యాంక్ యూ. ఇవన్నీ బయట చెప్పుకో అక్క. రేయ్ మళ్ళీ ఇంటికి రా, నీ పని చెప్తా. మా మా ఏంటి నన్ను తిట్టినంత మాత్రం నీ పోయిన జాబ్ తిరిగి వస్తుందా ఏంటి? ఆ పెళ్లి వరకు కవర్ పెడతాను, హాయిగా బ్యూటీ పార్లర్కి వెళ్ళిరా. వాడు పంపించింది నా పాత కంపెనీకి, సో నాకు ప్రాబ్లం ఏం లేదు. నువ్వు ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు. ఇలాంటి పనులు మానేస్తే బాగుంటుంది. చిచి, ఒక్క పని కూడా చేత కాదు వెధవకి. జాబ్ కావాలట జాబ్. సర్లే నాకు ఆకలేస్తుంది, తొందరగా ఏదో ఒకటి చెయ్యి. ఇందాక బ్యూటీ పార్లర్ అని ఏదో అన్నావు కదా, నాకు అమౌంట్ ఏదో గూగుల్ పే చేస్తే వెళ్ళి చేయించుకుని వస్తా, సరేనా? పెళ్లి మాత్రం అక్కర్లేదు, బ్యూటీ పార్లర్ డబ్బులు మాత్రం కావాలి. ఆగండి అన్న, ఆగండి. పిలురా పిలు. ఏ ఇంకా రాలేదు, పిలు. అదిగో వస్తున్నాడు. ఇక్కడేంటి ఎంతమంది ఉన్నారు? వీటితో పాటు నన్ను కూడా కొడతారేమో. ఏం చేసి వచ్చాడు ఎదవా? అన్నా ఏమైందిరా? అది చెప్పు. ఇందాక నుంచి అపార్ట్మెంట్ కింద నక్కి నక్కి తిరుగుతున్నాడు. ఎవరి కోసం వచ్చావంటే చెప్పడే. అసలుకే ఈ బిల్డింగ్ మొత్తం ఫ్యామిలీస్ ఉంటారు, ఈ ఒక్క అమ్మాయి తప్ప. ఈ అమ్మాయిని అడిగితేమో నాకే సంబంధం లేదంటది. ఇదిగో అమ్మాయి, ఇప్పటికైనా నిజం చెప్తావా? మీ ఓనర్ ఫోన్ చేయమంటావా? ఉండు, మీ ఓనర్ ఫోన్ చేస్తాను. హలో సేటు, ఇక్కడ ఒక అమ్మాయి ఫ్లాట్ రెంట్కి ఇచ్చావు కదా, ఆ ఫ్లాట్ లోకి ఎవడెవడో దూరుతున్నాడు, నువ్వు అర్జెంట్ గా రా. అన్న ఫోన్ పెట్టన్నా, నిజంగా వీడెవడో నాకు తెలీదు. కావాలంటే వీడు ముందు కాలవలో చచ్చిన తొట్టు. చెట్టు కట్టేసుకోవడం రండి. చెట్టు కట్టేయాలి ముందు. రా చెప్తాను రా. ప్లీజ్ అన్న, వద్దన్నా అన్న ప్లీజ్. కూలా? అది ఏం లేదు, నేనే చిన్న ఆఫీస్ వర్క్ ఉంటే పంపించాను. ఆఫీసా? మరి ఆ విషయం చెప్పకుండా ఇందాక నుంచి దెబ్బ దెబ్బ అంటాడేంటి? అవునన్నా, ఈయన మా అన్న. వీడెవడో నాకు తెలియదు. తెలీదా? అయితే చెట్టుకేసి కట్టేదమ్మా. అదే ఈయన మా అన్న వాళ్ళ ఫ్రెండ్ సిద్ధు. ఇదంతా కాదు, ఇది నీకు తెలుసా లేదా చెప్పు. తెలుసానే కదా ఇందా అని చెప్తున్నా. తెలిసింది చెప్పావా? నాకేంటి వేరేలా అనిపించింది. ఈ విషయం నువ్వేనే చెప్పాలి కదా అమ్మాయి. ఈ అపార్ట్మెంట్ లో పని అమ్మాయి మా ఇంటికి రోజు వస్తుంది. భయపడతా చెప్పాలి కదా. అంటే సిద్ధు ఇతన్ని పంపిస్తున్నాడని నాకు తెలీదు, నువ్వేనే చెప్పాలి కదా సిద్ధు తను పంపిస్తున్నా అని. కూడా తెలుసు అనుకున్నాను. ఆఫీస్ ల్యాప్టాప్ నుంచి పంపించే. అలాగే నెంబర్ మిస్ అయింది, ఒకసారి చెప్పవా? వదిలే. సరే సరే, మొత్తం అంతా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోండి. ఎంత పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. రై నువ్వేంత అడ్డు వెళ్తున్నావు మళ్ళీ? సరే అన్న. పెద్ద మనిషి ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా నాకు కన్విన్సింగ్ గా లేదే. అసలు ఏదో ఉంది, ఏముంటది? రే ఎర్రి పప్ప, ఏదో చెప్పి తప్పించుకొని రాకుండా ఏంద్రా ఇది? చెప్దామని అనుకున్నా అన్న, కానీ నా జేబులో చూడు. ఏంద్రా ఇదే? ఓ అదే నీ భయం. థ్యాంక్స్ అన్న, జస్ట్ మిస్, దొరికిపోయేవాళ్ళం. దొరికిపోయా వాళ్ళ? నేను తను అంటున్నా, నిన్ను కాదు. సర్లే, ఇంకా లైవ్ లో కాలేదు కదా, బాత్రూమ్ లో పోయి అడుగు. నువ్వు రోజు చేసేది అదే కదా. నిన్న పడింది. ఎలా అమ్మాయిని ఏంటర్ సిద్ధు పొట్టొచ్చినట్టుంది. నేను రోజు అదే అనుకుంటున్నాను రా. జిమ్ చేయొచ్చుగా. రోజు నేను ఆఫీస్ అయిపోయాక సేమ్ ఇలాగే జిమ్కి వెళ్దాం అనుకుంటాను రా. స్టార్ట్ అవుతా, ఈవినింగ్ అలా ఆఫీస్ అయిపోయాక రోడ్ మీద వెళ్తుంటా. రేపటి నుండి ఎలాగైనా జిమ్ చేయాలి, బాగా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. దారిలో నాకు తాగేసిపో వైన్స్ కనిపిస్తుంది. రేపొద్దున కదా జిమ్ చేసేది, ఒక బీర్ వేస్తే ఏం కాదులే అని ఒక బీర్ తీసుకుంటా. ఇంటికెళ్ళి ఓటీటీలో ఏదైనా మూవీ పెట్టుకొని చూస్తుంటా. మూవీ స్టార్ట్ అయిన 15 నిమిషాలకే ఆ బీర్ అయిపోతుంది.
అరే ఇంకా చాలా మూవీ ఉంది కదా అని అది పాస్లో పెట్టి మళ్ళీ వైన్ షాప్కి వెళ్ళి ఇంకో 2 బీర్లు తెచ్చుకుంటా. అప్పటికి ఇంటర్వెల్లే అయింటుంది, కానీ వైన్స్ బార్ క్లోజ్ అయిపోయి ఉంటాయి. అప్పుడు నా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న మందు బ్రోకర్ అనే నెంబర్కి కాల్ చేస్తే వాడు 2 బీర్లు సెట్ చేస్తాడు. మళ్ళీ వెళ్ళి ఆ 2 బీర్లు తెచ్చుకొని మూవీ కంప్లీట్ చేసి పడుకునేసరికి 2 అవుతుంది. మార్నింగ్ 6కి అలారం పెట్టుకుంటా, అలారం మోగుతుంది. అప్పుడు ఎవరో రీల్స్లో చెప్పిన మాటలు గుర్తొస్తాయి, స్లీప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని. అందుకని ఆఫ్ చేసి పడుకుంటా. లేట్గా లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వచ్చేస్తా. అలా అయిపోతుంది. ఈ సొల్లంతా ఎందుకురా, తాగి పడుకున్నాను చెప్పొచ్చు కదా. నీకు సరిగ్గా అర్థమైనట్లేదు. నేను జిమ్ చేద్దామని అనుకుంటా. బాబు మీ మేనేజర్ పిలుస్తుందంట, బైక్ వెళ్ళు. ఇలాంటివి చెప్పవు పదా. ప్రాజెక్ట్ చాలా బాగా జరుగుతుంది. యా గైస్, ఒక్క టెస్టింగ్ నుంచే బాగా డిలే అవుతుంది. ఇట్స్ ఓకే, మనం క్లియర్ చేసిద్దాం. ఇప్పటి వరకు క్లయింట్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. మనం ఈరోజు అందరం ఈవినింగ్ బయటకు వెళ్తున్నాం. ఎనీ సజెషన్స్? ఎక్కడికని? పబ్ ఏం అవసరం లేదు పద్మావతి, మన ఆఫీస్లోనే చాలా బాగా సెటప్ చేసుకోవచ్చు. మీరేమనుకుంటున్నారు సిద్ధార్థ్? మాదేముంది పద్మావతి గారు, మీరిచ్చే పార్టీలో అయితే కాస్ట్లీ మందు గ్యాప్ ఇవ్వకుండా గుప్పని తాగుతాం. లేకపోతే రోజు నేను రాహుల్ గాడు మ్యాంచనో సాఫ్ తెచ్చుకొని 2 చికెన్ స్టార్టర్స్ ఆర్డర్ పెట్టుకొని నైట్ టిఫిన్ చేసి పడుకుంటాం. కాకపోతే అప్పుడప్పుడు ఈ రాహుల్ గాడు రూమ్ లో ఉంటాడు. అన్న ఏందన్న ఇది? ఎందుకుండడు? అదే నైట్ టైం కూడా ఆఫీస్ అయిపోయినా సీరియస్ గా వర్క్ చేసుకుంటాడని. ఓ, అయితే ఈ ఆఫీస్లో మీరు తప్ప అందరూ సిన్సియర్గానే వర్క్ చేస్తున్నారన్నమాట. ఈయన్ని కవర్ చేద్దామని నేను ఎదవైనా. అన్నా ఐఎమ్ జస్ట్ కిడింగ్. సో ఈవినింగ్ కలుద్దాం. ఈ మీటింగ్ ఏదైనా మనల్ని నేర్చుకునే దానికి పెట్టినట్టుంది. ఏదో ఒకట్లే, మందు పోస్తున్నారుగా. ఈడొకడు ఎప్పుడు చూసినా మందు అంటుంటాడు. ఇప్పుడు వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. అరే మేడం, వెళ్ళండి మేడం. మేడం సార్, మేడం అంతే. పార్టీని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఎంజాయ్ ఏముంది, రోజు ఉండేదేగా. ఇందాక అందరి ముందు వర్క్ రాదన్నానని ఫీల్ అవుతున్నారా? అలా ఏం లేదండి, ఉండేదేగా అన్నారు. మరి టైం టు టైం వర్క్ చేసేస్తే సరిపోతుంది కదా. మీకు చెప్పాలండి, మా టీంలో చాలామందికి వర్క్ సరిగ్గా రాదు. కొన్నిసార్లు వాళ్ళ వర్క్ కూడా నేనే చేయాల్సి వస్తుంది. ఈ విషయం నాతో చెప్పాలి కదా సిద్ధార్థ్. వెంటనే వాళ్ళని టర్మినేట్ చేద్దాం. రేపు మార్నింగ్ నాకు లిస్ట్ పంపించు, సరేనా? చెప్పాలనుకుంటే లాస్ట్ మేనేజర్కే చెప్పేవాడిని కదా. మరెందుకు చెప్పలేదు? ఈ జాబ్ చేసే వాళ్ళల్లో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు. మహా అంటే వాళ్ళకి 25,000 to 30,000 శాలరీ ఉంటుంది. దాంట్లో సగం ఇంటికి పంపిస్తారు. వాళ్ళ పేరెంట్స్ కూడా మా అబ్బాయి ఇక్కడ జాబ్ చేస్తున్నాడు, మా అమ్మాయి ఇక్కడ జాబ్ చేస్తున్నాను హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అందుకే. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ సిద్ధార్థ్. అయిండొచ్చు, ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి, కానీ కూర్చోబెట్టి శాలరీస్ ఇవ్వడం కరెక్ట్ కాదు. మీరు చూడటానికి సిచ్యువేషన్ అర్థం చేసుకునే వాళ్ళ ఉన్నారు కాబట్టి మీకు చెప్పాను, లేకపోతే చెప్పేవాడిని కాదు. ఎప్పటికైనా తెలిసేదే కదా. ఒక్కటైతే చెప్పగలను, మా టీం నుండి మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. వాళ్ళకి ఫ్రీగా శాలరీ ఇవ్వాలని నేను చెప్పట్లేదు, కానీ నేర్చుకోవడానికి కొంచెం టైం ఇవ్వాలి. నాలాంటి వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అదే నేను ఇప్పుడు చేస్తాను. వేరే వాళ్ళ కోసం నువ్వు చాలా రిస్క్ చేస్తున్నావు సిద్ధార్థ్. నేను లాస్ట్ టైం చేసిన కంపెనీలో నాకు కూడా ఇలా ఎవరన్నా సపోర్ట్ చేస్తే బాగుండేది అనుకున్నాను. నేనే కాదు, మీరు కూడా అలానే అనుకోని ఉంటారు కదా. అదే నేను ఇప్పుడు చేస్తున్నా, అంతే. ఈ ప్రాజెక్ట్ విషయంలో చిన్న మిస్టేక్ జరిగినా మొత్తం రెస్పాన్సిబిలిటీ నీదే, ముందే చెప్తున్నా. టాపిక్ డైవర్ట్ చేస్తే బెస్ట్. ఇంతకీ మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? అంతేలేండి, ఈ కాలంలో వైఫ్స్ జాబ్ చేయడం, హస్బెండ్స్ ఇంట్లోని పిల్లల్ని చూసుకోవడం కామనే కదా. ఇంతకీ మీ పిల్లలు ఏం చదువుతున్నారండి? ఎప్పుడు చెప్పలేదు. కొంపదీస్ డైవర్స్ అయిపోయిందా? ఏం చేస్తాను చెప్పండి, ఈ జనరేషన్లో డైవర్స్ అనేది చాలా కామన్ విషయం. కానీ మీరు ఇలా ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండి దాన్ని ఎదుర్కొంటున్నారు చూడండి, అదండి గ్రేట్. అలానే ఉండాలి. మీలాంటి వాళ్ళు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. ఇలాగా
ఎవడు చూడలే కదా, ఇదేంటి మొహం మీద బీరు కొట్టి వెళ్ళిపోతుంది, ఎవడో చూసాడంటావా? ఏంటి మేడం బీర్ అయిపోయిందా? బీర్ తీసుకురమ్మంటారా? మనకెందుకు, మన బీరండి చాలు. చేదుకుంది. ఈ పెద్ద మంచి ఏదో చేసి ఉంటాడు. ఆగా ఎప్పుడు వస్తా. ఏం లేదురా, బీర్ ఓపెన్ చేయగానే మొహం మీద పొంగింది, కల్తీ బీర్ అనుకుంటా. నాకు అర్థమైందిలే అన్న. ఇంతకీ మేనేజర్ ఏమన్నా ఉన్నా అంత సీరియస్గా వెళ్తుంది? నేనేమన్నారా, మ్యారేజ్ లైఫ్ గురించి మాట్లాడాను, సీరియస్గా ఉంది. డైవర్స్ అయిందేమో అనుకుని ఈ జనరేషన్లో ఇవన్నీ కామన్ అన్నాను, సీరియస్గా మొహం మీద బీర్ కొట్టి వెళ్ళిపోయింది. అంటే మొహం మీద బీర్ కొట్టిందా? నీకు అర్థమైంది అది కదా, చూసేవేమో అనుకున్నాను రా. అన్న అంత సీరియస్గా ఉన్నప్పుడు మ్యారేజ్ గురించి డైవర్స్ గురించి కాకుండా అసలు పెళ్ళే కాలేదు అనుకోవచ్చు కదన్నా. ఏం మాట్లాడుతున్నావురా, అమ్మాయి చూస్తే పెళ్లి కానట్టుందా? ఈజీగా 30 years ఉంటాయి, ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యి ఉంటుంది. ఒక్క నిమిషం అన్న. అరే సాయి ఇట్రారా. ఏంట్రా? నా మొహం మీద బీర్ ఎవరు కొట్టలేదురా. ఆయన ఏంటి అక్కడ? నా మొహం మీద పర్లేదు, కావాలంటే చూడు, ఏం లేదు బీరు నా మొహం మీద ఏమన్నా చెప్పు. తడుగుని చూడు. అనేది మధ్యలో మాట్లాడుతున్నాడు కానీ మన మేనేజర్కి మ్యారేజ్ అయిందా? లేదు. ఆయన నీకెందుకు, నీకంటే చాలా పెద్దది. ఇప్పుడేమో నాకదరా బాబు అన్నకి. సిద్ధు అప్పుడే ఆయన మీ ఇద్దరు 30+గా సరిపోతారు. రే నువ్వు మూసుకొని పో. నువ్వు పోరా. సర్లేరా, ఏం చెప్తా, అందరు కోపాలు వస్తాయి. రే పిల్లనాయలా ఏం చెప్తున్నావు వాడికి? అన్న నీ డౌట్ వాడిని అడిగితే వాడేదో అర్థం చేసుకున్నాడు, నన్ను ఏం చేయమంటావు అన్న? సీరియస్గా వెళ్ళింది మేనేజర్, ఏం చేసిందేమో మనల్ని. మనల్ని ఏం చేస్తారా, అయినా మనం ఏమన్నా అన్నావా? మనం చెప్పామైంది. ఒకసారి ఊహించుకో ఏమన్నామో. మా టీంలో చాలా మందికి వర్క్ సరిగ్గా రాదు, కొన్నిసార్లు వాళ్ళ వర్క్ కూడా నేనే చేయాల్సి వస్తుంది. వెంటనే వాళ్ళని టర్మినేట్ చేద్దాం. కూర్చోబెట్టి సాలరీస్ ఇవ్వడం కరెక్ట్ కాదు. వేరే వాళ్ళ కోసం నువ్వు చాలా రిస్క్ చేస్తున్నావు సిద్ధార్థ్. బాబా వర్షం పడాలరా, రోడ్లన్నీ పియపి అయిపోతాయి. ఎవడ్రా వాడు? సర్కస్ లో కోతున్నట్లున్నాడు, రోడ్డు మీద స్టంట్లు వేస్తున్నాడు చూడలే. అంకుల్ పంచెత్తుకోండి అంకుల్, తడిసిపోతుంది. లే ముట్టాలనా కొడుక, మెల్లికి పో, పడేవు. నువ్వు ముందు చూసుకొని పోవా అంటే నాకు చెప్తాడు వీడు. అన్న బయట వర్షం పడుతుంది, ఈరోజు నేను కాలేజ్కి పోను. ఏందిలే ఇది వర్షమా? దీన్ని వర్షం అంటారా? దీన్ని వర్షమే కదా నాన్న అది. ఈ వర్షం ఎట్లుందో తెలుసా?